బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 నుంచే స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లుంది. మరి ఇదే రోజున ఇంకా అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కూడా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా మరి అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందించేందుకు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి 1.06 కోట్ల లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక మరి 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటి పంపిణీ చేపట్టనున్నారు. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులతో పాటుగా కూడా ప్రభుత్వం అయితే కొత్తగా 16 లక్షలకు పైగా రేషన్ కార్డులను జారీ చేయగా పాత కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను కూడా చేర్చింది. మరి ఇక కుటుంబాల వివరాల్లో మార్పులు చేర్పులతో వాటి అనంతరం ఇక అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సామాజిక భద్రతా పింఛన్ల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందినటువంటి 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులకైతే ప్రతి నెల ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. దివ్యాంగులకు నెలకు 4016 రూపాయలు, మిగిలినటువంటి కేటగిరీల వారి అందరికీ కూడా మరి నెలకు 2016 రూపాయల చొప్పున అయితే పింఛన్లు అందజేస్తూ ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, ఇక మరి ఏదైతే ఫైలేరియా అనేటువంటి రోగులు, ఇంకా డయాలసిస్ పేషెంట్లు, మరి బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు పింఛన్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వృద్ధాప్య పింఛనుదారులు అయితే మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వాములకు వెంటనే అయితే పింఛను మంజూరు చేసేటువంటి విధానాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాది మందికి కొత్తగా అనుమతులు కూడా ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్ల మంజూరు కోసం ఇక యూనివర్సల్ డిసెబిలిటీ ఐడి అసెస్మెంట్ క్యాంపును కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 2.5 లక్షల కొత్త పింఛన్ల మంజూరుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇందులో తలసేమియా, మరి ఇక సికిల్ సెల్ అనిమియా అనేటువంటి బాధితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక డెలివరీ బాయ్స్, రవాణా రంగ కార్మికుల భద్రత కోసం తీసుకువచ్చినటువంటి గిగ్ వర్కర్ల చట్టం కూడా ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లపైన పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించేందుకు సంక్షేమ బోర్డు సేవలను కూడా ప్రారంభించనున్నారు. కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్ల వేతన కోతలు, కారణం లేకుండా ఐడి బ్లాకులు చేయడం, ఇక మరి చెల్లింపులు నిలిపివేయడం, యాప్ ఆల్గారిథం ఆధారితమైనటువంటి అన్యాయ నిర్ణయాలకైతే అడ్డుకట్టలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 15 ఆగస్టు వేడుకల సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డు, కొత్త పింఛన్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలుతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అయితే ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది. జిల్లా స్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలకైతే అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఏంటా సంక్షేమ కార్యక్రమాలు బబిత?
ఎస్ రాధాకృష్ణ, రాష్ట్రంలో ఆగస్టు 15కి సంక్షేమ పథకాలు అయితే కానుకగా ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అంటే 1.06 కోట్ల క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే సిద్ధం చేసింది. ఇక జిల్లా కేంద్రాలకు చేరుకోనున్నాయి స్మార్ట్ రేషన్ కార్డులు. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతి మీదుగా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. ఇక కొత్తగా 16 లక్షలకు పైగా రేషన్ కార్డులు జారీ చేస్తూ గిగ్ వర్కర్ల సంక్షేమం చట్టం ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతుంది. ఇందులో డెలివరీ బాయ్స్ అలాగే రవాణా కార్మికులకు భద్రత కల్పించే చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు సేవలను కూడా ప్రారంభం చేస్తుంది. అయితే తెలంగాణ ప్రజలకైతే స్వతంత్ర దినోత్సవం కానుకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సంక్షేమ కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. అంటే ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే రోజున అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందించేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన 1.06 కోట్ల లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించారు. అయితే ఆగస్టు 15 వేడుకల్లో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేస్తున్నట్టుగా చేపట్టనున్నారు. అయితే గతంలో ఉన్న రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వం కొత్తగా 16 లక్షలకు పైగా రేషన్ కార్డులను జారీ చేయగా ఇక పాత కార్డులలో కొత్త సభ్యుల పేర్లను కూడా చేర్చింది. ఇక కుటుంబాల వివరాల మార్పులు, చేర్పుల అనంతరం కూడా ఎవరైతే అర్హులైతే ఉంటారో వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన 41 లక్షల మందికి అయితే 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి నెల ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. అంటే ఇందులో దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు, ఇక మిగిలిన కేటగిరీ వాళ్ళకైతే 2,016 రూపాయలు చొప్పున పెన్షన్లు కూడా అందిస్తోంది. అయితే ఇందులో ముసలి వాళ్ళు అంటే వృద్ధులు, వితంతువులు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్తో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు అండ్ హెచ్ఐవి బాధితులు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ పేషెంట్స్, బీడీ కార్మికులు, ఇక ఒంటరి మహిళలు, ఇలా చాలా వర్గాలకు చెందిన వారికి, తదితర వర్గాలకు చెందిన వారికి అయితే పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఇక వృద్ధాప్య పెన్షన్ల దారులు ఎవరైతే మరణిస్తారో వారి తర్వాత వాళ్ళ బెటర్ హాఫ్స్ జీవిత భాగస్వాములకు కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. అయితే ఇక ఇప్పటికే వేలాది మందికి కొత్తగా అనుమతులు కూడా ఇచ్చారు. అండ్ మోరోవర్ దివ్యాంగుల పెన్షన్ల మంజూరు కోసం కూడా యూనివర్సల్ డిజేబిలిటీ ఐడి అసైన్మెంట్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే సుమారు 2,50,000 కొత్త పెన్షన్లకు మంజూరు చేసినట్టుగా కూడా ప్రభుత్వం మంజూరు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇందులో తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులు కూడా ఉన్నారు. అయితే ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే గిగ్ వర్కర్స్ కూడా ఉంటారు కదా, అంటే డెలివరీ బాయ్స్, అలాగే రవాణా రంగ కార్మికులు భద్రత కోసం కూడా తీసుకొచ్చారు. వీళ్ళ కోసం గిగ్ వర్కర్లకు చట్టం కూడా ఆగస్టు 15 నుంచే అమల్లోకి రానుంది రాధాకృష్ణ. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లపై పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించేందుకు సంక్షేమ బోర్డు సేవలను అయితే ప్రారంభించనున్నారు. అయితే కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్ల వేతన కోతలు అంటే కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడము, ఇంకా ఏమంటారు వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ని నిలిపివేయడము, యాప్ ఆల్గరిథం ఆధారిత అన్యాయ నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనే చెప్పొచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే 15 ఆగస్టు వేడుకల సందర్భంగా అయితే స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇది జిల్లా స్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలకు అధికారులైతే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. అంటే ఇప్పుడు ఈ కొత్త పెన్షన్ల వ్యవహారంలో ఇప్పుడు అన్ని వర్గాల వారికి ఇస్తున్నట్టా, లేకపోతే ఇందులో ఏమన్నా నియమ నిబంధనలు పెట్టారా?
అయితే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో, చేనేత కార్మికులు, అలాగే హెచ్ఐవి బాధితులు అండ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ పేషెంట్స్, ఇంకా బీడీ కార్మికులు కూడా ఉన్నారు ఇందులో. అండ్ మోరోవర్ ఒంటరి మహిళలు తదితర వర్గాలకు పెన్షన్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే వృద్ధాప్య పెన్షన్దారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళ బెటర్ హాఫ్ ఎవరైతే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు రాధాకృష్ణ. అయితే ఇప్పటికే వేలాది మందికి కూడా కొత్తగా అనుమతులు ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాము. మొత్తానికి రాష్ట్రం మొత్తంలో కూడా 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి నెల ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంది. అయితే దివ్యాంగులకైతే 4,016 రూపాయలు, ఇక మిగిలిన కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,016 రూపాయలు చొప్పున పెన్షన్లు అయితే ప్రస్తుతానికి అందుతున్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మొత్తంగా 15 ఆగస్టు వేడుకల సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలుతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చి అందరికీ కూడా తీపి కబురు అందజేస్తుందనే చెప్పాలి.